పాటలు వాక్యం తెలుసుకున్నాను. మీరే సాయం నీకు స్తోత్రాలు చెల్లిస్తూ వేసినాములో అవుతారు. మీరు కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని మహిమపడతాం. రాజా జగమెరిగిన యేసు రాజా, రాజా జగమెరిగిన యేసు రాజా, రాగాలలో
మరొక పాట పాడుతున్నాం. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు పైనున్న యెరూషలేము నగరము, సియోను రాజు యేసు పైనున్న యెరూషలేము నగరము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు యేసు పైనున్న యెరూషలేము నగరము, సియోను రాజు యేసు పైనున్న యెరూషలేము నగరము. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను నన్ను ఏర్పరిచిన సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరిచిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నగరము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నగరము. నిషేధింపబడిన రాయి సియోనులో రాయి, నిషేధింపబడిన రాయి సియోనులో రాయి, కలిగి నన్ను వేరుకొనిన సియోను రాజు నా యేసు, కలిగి నన్ను వేరుకొనిన సియోను రాజు నా యేసు. రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నగరము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నగరము. హల్లెలూయా. మరొక పాట పాడుతున్నాం. సుమధుర స్వరముల గానాలతో వేలావిదూతలకనములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా, నీకే ఆరాధన.
ఈ సమయం అందు వాక్యం చదువుకుందాం. మొదటి కీర్తన. ఒకటి నుంచి 6 వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకుడు కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రము అందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడుగా లేడు. అతడు నీటి కాలువల యువన నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండు. అతడు చేయనంత సఫలమగును. దుష్టు నాగాడుండగా గాలి చెదగొట్టు కొట్టు వలె నుండు. కాబట్టి నీతిమంతుల సభలో దుష్టులను, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపలు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడిపించును. పాస్టర్ గారికి సమయం అప్పచెప్తున్నాను. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి యొక్క సమయం అందు చదవబడిన లేఖనమును మనము పరిశోధించుకుందాం. మరి చక్కగా లీడింగ్ చేసి మరి దేవుని స్తుతించిన యవనస్తులను బట్టి దేవుడు మిమ్మల్ని బలంగా దీవించి ఆశీర్వదించిన దాకా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రము. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన రాజా నీకే స్తుతి స్తోత్రము తెలియపరుస్తున్నాము. నీ కృపణ ప్రభావం మమ్మల్ని నిలిపి నీ మహిమ నిమిత్తం నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు రాజా. నీకు వందనాలు. ఇప్పటివరకు బలముగా మీరు వాడుకొని నీ కృపణ ప్రభావం నీ మహిమ విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మరి పాటల ద్వారా మహిమ పొందాలని విశ్వసిస్తూ అయ్యా మా యొక్క సమయంలో నీ వాక్యం కొద్దిసేపు ధ్యానించుండగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రభువా నీ కృపను బయలుపరిచి నీ ఆత్మను మా మధ్యలో నుంచి యవనస్తుల యందు నీ కృపను నిలుపుమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు చేసి ముందుకేస్తాం ఈక్వల్. మంచిది. మరి మీకు చదివిన లేఖనం మనము చూసుకున్నాం కదా. కీర్తన, మొదటి కీర్తన 1వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు అందరికీ పరిచయం ఉన్న వచనాలు. మరి గతంలో కూడా దీని గురించి ధ్యానించిన. మరి ఈరోజు ఎవరైతే వాక్యం చెప్తామన్నారో మరి వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మరి ఈరోజు యథావిధిగా ముందుకు వెళ్తా ఉన్నాం. మరి మొదటి కీర్తనలో మనము దావీదు కీర్తనలో మనం చూసుకుంటా ఉన్నాం. ఈ యొక్క దావీదు కీర్తన మొదటిలో మరి 6 వచనాల్లో మరి క్రైస్తత్వంలో దాగిన మర్మాలు కానీ మరి యవనస్తులు ఏ రీతిలో దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, మరి దేవుని నామమును ఏ రీతిలో మరి మహిమపరచాలి, ఎలాంటి తీర్మానాల ద్వారా మరి దేవుని యొక్క సన్నిధిలో నడవాలి అనేది ముఖ్య ఉద్దేశముగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ దావీదు మహారాజు తన దేవుని దగ్గర తను తీసుకుంటున్న తీర్మానాల గురించి ఇక్కడ ఉంటా ఉన్నాయి. ఎందుకంటే దావీదు మహారాజు చిన్న వయసును మొదలుకొని తన యవన ప్రాయం వరకు మరి దేవుణ్ణి ఎంతగానో మరి మహిమపరిచిన వ్యక్తిగా దేవుని యొక్క ఇష్టానుసారుడిగా లేఖనం అనుసరిస్తూ ఉంది. మరి ఇష్టానుసారంగా మరి ఇష్టానుసారునిగా మరి దేవుడు ఇష్టపడుతున్న డేవిడ్ తన చిన్న ప్రయాణం మొదలుకొని మరి తన యొక్క ఆయువంతు తీరేంత వరకు దేవుడికి మహిమకరంగా జీవించినట్టు మనం చూస్తాం. ఆయన తన యవన ప్రాయంలో తను తీసుకున్న కొన్ని తీర్మానాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఎందుకనంటే ఈ మొదటి కీర్తనలో ఉన్న ప్రతి తీర్మానము మరి దేవుని యొక్క నామమును బట్టి ప్రతి యవనస్తుడు తన హృదయంలో ఉంచుకొని ఈ రీతిలోనే
ఈ 6 వచనాల్లో కనబడుతున్న తీర్మానాలను మన హృదయంలో ఉంచుకొని దేవుని మహిమపరిచే వారిగా మనం ఉండాలి. ఏ రీతిలో మరి ఆయన తీర్మానం తీసుకుంటున్నాడంటే ఇక్కడ మనకు కనబడుతూ ఉంది కదా, ఏమని? దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలువక. దుష్టులు అంటే ఎవరు? దుష్టులు అంటే ఎవరు చెప్పాలి? ఎవరిని అంటాం దుష్టులమని? శ్రవణ్, ఎవరిని అంటాం దుష్టులమని? దుష్టులని ఎవరిని అంటాం? దుష్టులని ఎవరిని అంటాం? పాపం చేసేవాళ్ళు, లోకంలో జీవించే వాళ్ళను, తాగుబోతులను, ఏ మాత్రం తల్లిదండ్రుల మాటలు లోబడని వారిని, ఇలా అనేక రకాలుగా చెప్పుకోవడం చాలా వర్ణాలు ఉన్నాయి ఒక దుష్టుల్లో. చూడండి ఇక్కడ మొదటి 2వ వచనంలో ధన్యజీవులని తర్జుమ చేయబడిన హీబ్రూ పదానికి మరి ఆనందంగా ఉండేవారు. ఏ రీతిలో ఆనందంగా ఉండాలి దేవుళ్ళు అంటే, ప్రతి మనిషి దేవుళ్ళు ఆనందం పొందాలి అని అంటే ఫస్ట్ వాడు ఏం చేయాలా? ఈ లోకానికి దూరంగా ఉండాలి. ఇక్కడ దుష్టుడనే మాట మనకు కనబడుతుంది కదా. దుష్టుల యొక్క ఆలోచన, చాలా మంది యవనస్తులు స్నేహితులు కలిగి ఉంటారు కదా. స్నేహితులు ఉన్నారంటే తాగుబోతులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, దొంగతనం చేసే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు కదా. వాళ్ళు దుష్టులు అన్నమాట. అంటే స్నేహితులు కాదు, స్నేహితుల్లోనే ఆ రకాలమైన ప్రవర్తనను కలిగిన వాళ్ళు, ఆ అలవాట్లను కలిగిన వారు, తన పక్కనున్న స్నేహితులను చెరిపేవాళ్ళు. ఇప్పుడు ఒక తాగుబోతులను చెదకు ఇంకో తాగుబోతులు మామూలు పోతే ఏమవుతాడు? వాడు తాగుబోతుడే అవుతాడు. అవునా కదా? ఇప్పుడు గతంలో ఇక్కడ ఉన్న మహానుభావులు కూడా పోవడము చేయడం అనేది చాలా వరకు విన్నాం. ఏది స్మోకింగ్ చేయడం కానీ, మందు తాగడం కానీ, ఇలా రకరకాలుగా. దేని వల్ల ఇదంతా వస్తూ ఉంటుందంటే దుష్ట స్వభావం. స్నేహితుల్లో ఎవడు మంచి స్నేహితుడు, ఎవడు చెడ్డవాడని గ్రహించగలిగిన జ్ఞానం మనకు ఉండాలి. చూడండి ఇక్కడ దేవుడు దుష్టుల ఆలోచన చెప్పున నడవకుండా ఉంటే దేవుడు నన్ను ప్రేమిస్తాడని దావీదు మహారాజు అనుకున్నాడేమో. దట్స్ వై హి టేక్ ద డిసిషన్స్. నేను దుష్టుల మార్గంలో నేను నడవనయ్యా, వాళ్ళ ఆలోచన చెప్పున నేను నడవను. అదే ఏం కాదురా తాగురా అనే వాళ్ళు ఉంటారు. అదే ఏం కాదురా ఆ పిల్లలు లాగా ఏం కాదు, ఐ లవ్ యూ చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఏమంటారు? ఇవన్నీ కూడా దుష్టత్వముతో దేవునికి అరిష్టమైనవి, దేవుని దృష్టికి అరిష్టమైనవి, నీచమైనవి. దుర్మార్గుల యొక్క సలహాల ప్రకారం నడవడం అంటే జీవితము నాశనం చేసుకోవడమే. ఈరోజు చాలా మంది కనబడతారు మన చర్చిల్లో, చాలా రకాలుగా కనబడతా ఉన్నారు. తర్వాత ఏమంటే ఉన్నాడు? పాపుల మార్గంలో నిలువక. అయ్యా నేను దుష్టుల ఆలోచన చెప్పున నడవను, పాపుల మార్గంలో కూడా ఏం చేస్తా ఉన్నాడు? నడవకుండా నేను ఉంటాను అని చెప్తా ఉన్నాడు. పాపుల మార్గంలో కూడా నేను నిలువక నడవక నేను స్తుతించేవాడిగా నేను ఉంటానని చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవుడికి ఇష్టమైన వారిగా ఉంటాం. మేబీ ఒక కీర్తన దావీదు మహారాజు పాడినప్పుడు మరి ఆయన ఏజ్ మరి 10 ఏళ్ళ 12 ఏళ్ళ, ఎంత చిన్న పిల్లోడో మరి ఎంత వయసు ఉంటుందో తెలియదు, కానీ మీకన్నా చిన్నవాడు ఈ కీర్తన ఆయన వాడుతున్నాడు. ఈ కీర్తన వాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్న యవనస్తులు కన్నా ఆయన చిన్నోడే అయి ఉంటాడు. ఆ చిన్నతనంలోనే దేవుని మహిమపరచాలని దేవుని యొక్క దృష్టికి అరాచకముగా, నీచముగా, అసహ్యమైన ప్రతిదాన్ని వదిలేస్తానని చెప్తున్నాడు ఆయన. నా యొక్క సావాసము దుర్మార్గులతో కాదు, ఈ లోక స్నేహంతో కాదు ప్రభువా, ఈ లోకంలో గాలికి తిరిగే వారితో కాదు, ఈ లోకంలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా, కుటుంబాలను పట్టించుకోకుండా అడ్డమైన సలహాలు ఇచ్చే వారి కొరకు కాదు, వారి ఆలోచన చెప్పిన నేను నడవను. ఎంతమంది దుర్మార్గులు వచ్చి ఒక ఆలోచన నాకు చెప్పినా నేను వాళ్ళ మాట వినక వారి మార్గంలో నేను నడవకుండా ఉంటానయ్యా. చూడండి, పాపుల మార్గంలో నిలవక నేను చూస్తానయ్యా. పాపం అంటే ఏంటి? పాపులు అంటే ఎవరు? చాలా రకాలుగా చెప్పొచ్చు కదా. మన యొక్క దురదృష్టం ఏంటి అని అంటే నిజమైన దేవుని ఎరిగి కూడా లోకంలో పడిపోవడం.
ఆయన ఈ చీకటిలో ఒక వెలుగుగా ఆయన వచ్చినాడు కదా, వెలుగుగా వచ్చినాడు. ఈ చీకటిలో పాపం అనే చీకటిలో కొట్టుకొని పోతున్న ప్రతి మానవుని రక్షించేందుకు, ప్రతి యవనస్తుని తన మార్గంలో నడిపేందుకు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఆయన రావడమే కాదు, ఏ వెలుగుగా అయితే ఆయన ఈ లోకానికి వచ్చినాడో ఆ వెలుగుగా అందరినీ వెలిగించాలని చూస్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా వెలుగకుండా, కానీ ఇది వెలుగు కదా, ఈ లైట్ ఏదో బాగుంది కదా అని అంతవరకు మనం ఉంచుతాం కదా. మనం అనుకుంటున్నట్టు ఈ లైట్లతో ఆ లైట్లతో మనము పోల్చలేము. ఆ వెలుగు ఒక్కసారి మన పైన ప్రకాశించడం మొదలు పెడితే మనం కూడా దావీదు మహారాజు వలె దేవుని కొరకు జీవిస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉన్నారు, నేను తప్ప మరి ఎవరునో లేడా, మన నిమిత్తము ప్రాణాలను అర్పించి తిరిగి లేచి తన పవిత్రమైన రక్తం ద్వారా మనల్ని కడిగి తన యవ్వనంలో కూడా దేవుడు చేసింది ఏంటో తెలుసా? తన వాక్కును బోధించడం, ప్రార్థన చేయడం. మనకు ప్రార్థన చేయడం రాదు, దేవుని స్తుతించడం కూడా మనకు రాదు. అరే బాబు, ఈ లోకంలో ఉన్నంత వరకు మన జతకు దుర్మార్గులైన స్నేహితులు ఉండొచ్చు, పాపులు ఉండొచ్చు మన స్నేహితులలోనే. వారి జతకు వెళ్ళడం వల్ల ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మంచి నీళ్ళలో పోయి ఇప్పుడు తాగే మంచి నీళ్ళు ఉంటాయి కదా, అందుట్లో మురికి నీళ్ళు వస్తే ఎట్లుంటాయి? మురికే, అవునా కదా? మురికి నీళ్ళలో పోయి కూడా మంచి నీళ్ళు వస్తే ఏమైతే మురికి అయితే. నువ్వు మంచిగా వాటర్ తీసుకువెళ్ళి కూడా డ్రైనేజ్ లో పోయి అది కూడా డ్రైనేజ్ చెట్టుకే ఏమైనా కలిసిపోతుంది. ఒకవేళ మంచి నీళ్ళలో తెచ్చి నువ్వు డ్రైనేజ్ అయ్యి ఏమైతుంది? దాని చేతకే. అవి నీళ్ళ స్వభావం, కానీ మనిషి స్వభావం అట్లా ఉండదు. ఇన్స్పెషల్ గా క్రైస్తవునిగా జీవిస్తున్నావా, క్రీస్తు నిజమైన దేవుడని ఎరిగి కూడా ఆయన తప్ప వేరే దేవుడు లేడని కూడా గ్రహించుకోవడంగా మనము డ్రైనేజ్ లో కలిసి మంచి నీళ్ళలాగా ఉంటే దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. నేను అదే అంటున్నా, అడుగుడు మీకు ఇవ్వబడడు. అడగాలంటే ఒక అర్హత ఉండాలా. అడుగుడు మీకు ఇవ్వబడడు. మీరు ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పినాడు కదా దేవుడు. ఆ రీతిలో అడిగేందుకు కూడా మనకు అర్హత ఉండాలి. అర్హత ఏంటో తెలుసా? దుర్మార్గుల చేతకు, పాపుల చేతకు మనం వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకొని దేవుడి మహిమ నిమిత్తము మనం వాడపడాలా. చూడండి, 2వ వచనంలో, ఆ మొదటి వచనం లాస్ట్ లైన్ అంటాడు, అపహాసకుడు కూర్చున్న చోటున కూర్చుండక. అపహాసకులు అంటే ఎవరు? వినాలా? అపహాసకులు అంటే ఎవరు చెప్పు? ఎగతాళి చేసే, ఒక మేకను ముందర పెట్టుకుని దాని గురించి పదే చెప్పుకుంటూ అని ఒక నవలపాలు చేసేవాడు. అపహాసములు కూర్చుండు చోటున కూర్చున్నాడు. అపహాసము చేయడము, సినిమాలు చూడడము, సీరియల్ చూడడము, దేవునికి అనిష్టంగా జీవించడము, మన నోరుని చెప్పుకోవడం, ఈ 3 లైన్లోనే ఇంత అద్భుతమైన మాటలు ఉంటా ఉన్నాయి. చాలా వరకు ఉంటా ఉన్నాయి. ఇదే 2వ కీర్తన 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుల ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. దావీదు కీర్తనలో కూడా ఆయన అదే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు? ఆయనను ఆశ్రయించేవారు ధన్యులు. ఆయనను ఆశ్రయించాలి అని అంటే మనం ఏం చేయాలా? ఆయనకు కోపము వచ్చేవారిగా మనము జీవించకూడదు. అట్టి జీవితం మనం పొందకూడదు. అలాంటి జీవితంలో మనం ఏమాత్రం కూడా వెళ్ళదు. చూడండి, ఆయన కోపం వచ్చిందంటే ఏం చేస్తారు? ఆయన మనను
త్రోవ తప్పిన ఎడల ఆయన మనను నశింపజేస్తాడు. దావీదు మహారాజు అదే అంటూ ఉన్నాడు, నేను త్రోవ తప్పకుండా నీ మార్గంలోనే నడుస్తానయ్యా, పాపుల మార్గంలో నేను నిలవను. నేను ఒకటే సారి చెప్తాను, అందుకే ఒక్కసారి మిమ్మల్ని మీరు దేవుడి చేతికి అప్పచెప్పుకుంటారు, మీ జీవితాలను దేవుడు ఎట్లా మారుస్తాడో అప్పుడు ఆలోచించవచ్చు. ఒక్కసారి, ఒకసారి అయ్యా నాకు మారు మనసు నీ కొరకు జీవించేవాడిగా మమ్మల్ని సిద్ధం చేయి. అడగండి, ప్రార్థన చేసి అడగండి. ఒక్కసారి మీ పైన దేవునికి అధికారం ఇవ్వండి, మీరు దేవుని పైన ఆధారపడండి. అప్పుడు దేవుడు మీ బతుకులు ఎట్లా మారుస్తాడంటే, అప్పుడు మీరు కూడా అంటారు కదా, ఇలాంటి కీర్తనలు పాడుకుంటూ దేవుని మహిమపరచే వారిగా మీరు కూడా ఉంటారు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె నుండును, అతడు చేయగదంతయో సఫలమగును. ఏం ధ్యానించాలా? దేవుని యొక్క ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అనేది యొక్క పరిశుద్ధ గ్రంథమే. అనునిత్యము దేవుని యొక్క వాక్యము ధ్యానించే వారిగా ఉండాలమ్మా. దాన్ని ధ్యానించుకుంటూ మనం వెళ్ళిపోతాయి. మనం ఏం చేస్తారంట, ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె. ఏ సమయంలో నువ్వు ఏ రీతిలో ఫలించాలా, దేవుడి లోకంలో నేను ఏ రీతిలో హెచ్చించాలా, దేవుడి లోకమందు నువ్వు ఎలాంటి దీవెనలు, ఎలాంటి ఆశీర్వాదాలు నువ్వు పొందాలా అనేది అప్పుడు దేవుడు ఆలోచన చేస్తాడు. మనం ఏ పనులు చేస్తున్నామో ఆనే ఆగిపోవద్దు, ఆలోచనలు చేయాలి. ఆ ఆలోచనలు మనకు రావాలి అని అంటే ఈ లోకపు ఆలోచనకు మనం దూరంగా ఉండాలి. ఈ లోకపు ఆలోచనకు మనము దూరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును బట్టి ధ్యానించడము గాని, ఆయన యందు ఆయన ఉపదేశమును ఆనందించడం గాని, ఆ రెండు మనలోకి వచ్చేసరికి దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ధన్యులుగా చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. చూడండి, ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తా ఉన్నాడు. ఆయన వాక్యంలో ఆనందించు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఆ ధన్యుడు ఎట్లా ఉంటాడంట, అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై. చెరువు పక్కన ఉన్న చెట్టు ఎండాకాలం వచ్చినా ఎండిపోతుంది, వడదెబ్బలు వచ్చినా ఎండిపోతుంది, ఎండాకాలం వచ్చినా ఎండిపోతుంది, చలికాలానికి అది పెంచాడు. నిత్యం యొక్క 3 కాలాలు కూడా అది పచ్చగా ఉంటుంది. సంవత్సరం తన కాలం అనేది ఫలాలు ఇవ్వడానికి సిద్ధపడతా ఉంటుంది. అలాగే దేవుడు కూడా మనను పరిశుద్ధమైన జీవ జలమున, ఆ యొక్క జీవ జలమునకు నిదర్శనమైన క్రీస్తు యొక్క యోరను నాటుతాడంట. నాటడం వల్ల ఏమైతుంది మనం చూసుకుంటాం. యోహాను సువార్త 17, ఎవడైతే నాలో అంటగంటబడతాడో వాడు సమృద్ధిగా ఫలిస్తాడు. ఒకవేళ నాతో అంటగట్టకుండా ఎవడైనా ఉన్నాడంటే, నా యందు ఎవడైనా నిలిచి ఉంటే నేను వాని యందు నిలిచి ఉంటా అంటాడు. అంటగట్టని వాడు నరికి వేయబడి ఎక్కడంట అగ్నిలో కాల్చబడును అని చెప్పి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన వాక్యము ధ్యానించడం అన్నమాట ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయదంతయు సఫలమగును. మళ్ళీ 4వ వచనం అంటాడు, దుష్టులు ఆలాగున ఉండక గాలి చెదరగొట్టు పట్టు వలె ఉంటారు. అర్థమైందా? గాలి చెదరగొట్టు. కుటుంబ పరిస్థితులను బట్టి కూడా మనం ఏం చేయాలో కూడా తెలియదు, చేతులు తీసుకునే వాళ్ళు. ఆయన పైన ఆధారపడిన వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి కొదువు ఉండదు, ఎలాంటి కొదువ ఉండనే ఉండదు. ఎప్పుడు వాళ్ళు పచ్చగా ఉంటారు, ఫలిస్తూనే ఉంటారు. దేవుని పైన ఆధారపడిన వాళ్ళు ఆయన మార్గంలో నడిచి ఆయన వాక్యంలో ధ్యానించే ప్రతి ఒక్కరు ధన్యజీవులని ఈ లోకంలో గొప్ప సాక్ష్యం పొందేవాడిగా ఉంటారు. ఆ రీతిలో ఉండడం వాడు ఎట్లుంటాడంట, గాలి ఎగిరే పట్టు, ఎక్కడ గాలి పడితే అక్కడ ఎగిరిపోయేటోళ్ళగా ఉంటాడు. స్థిరత్వం ఉండదు వారి లోపల, ఏమాత్రం స్థిరత్వం ఉండదు. ఆ స్థిరత్వం ఉండకపోవడం వల్ల ఏం చేస్తాడు అని అంటే, వాడు కలిగి ఉన్న దుర్మార్గమైన ఆలోచనలను బట్టి, ఆ ప్రవర్తనను బట్టి యవనస్తులైన, పిల్లలైన, పెద్దలైన ఎవరైనా, ఈరోజు ఎక్కువ దుర్మార్గులు ఎవరు?
యవనస్తులే. ఎవరైనా కూడా అదే రీతిలో ఒకవేళ దేవుని యొక్క వాక్కు కానీ దేవుని యొక్క నామానికి కానీ మహిమకరంగా లేకపోతే మన బ్రతుకులు కూడా గాలికి ఎగిరి ఎండిపోయి ఆకులు రావాలి జీవమైతే. చూడండి, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు నిలువరు. దేవుని యొక్క సన్నిధి న్యాయ విమర్శల బాబు, ఇది న్యాయ వేదిక. ఈ యొక్క న్యాయ వేదిక పైన న్యాయమైన తన సన్నిధిలో లోకంలో కలిసిపోయిన దుష్టులు ఏమాత్రం నిలవరు కదా. రావాలన్నా కూడా భారంగా ఫీల్ అవుతారు. దేవుని సన్నిధికి రావడం కూడా భారంగా ఫీల్ అవుతారు. ఈ యొక్క నీతిమంతుల సభకు నిదర్శనమైన మందిరానికి రావాలన్నా కూడా ఏమాత్రం దుష్టులు పారిపోతారు. ఏమాత్రం కూడా అని అంటారు. ఎందుకనంటే వాళ్ళకు లోకం ఒక ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి వాళ్ళంట గాలి చెదరగొట్టు పొట్టు వలె వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిలవరు. దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతులకు యెహోవాకు ఏదంటే తెలియను, దుష్టుల మార్గము నాశనములకు నడుపు. ఇందులోనే దీవెన ఉంది, ఇందులోనే మారు మనసు ఉంది, ఇందులోనే శిక్ష కూడా. ఈ మూడింటిని పొందుపరిచి దావీదు మహారాజు తన జీవితాన్ని కట్టుకున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా పిలువబడినాడు. హృదయానుసారంగా దేవుని యొక్క మదిని దోచిన వాడు, హృదయం దోచిన వాడిగా దావీదు మహారాజు ఉన్నాడు. కాబట్టి తన వంశానికి వెళ్ళి దావీదు మహారాజు వచ్చాడు. మన జీవితంలో కూడా ఈ తీర్మానం తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి చెప్పండి. శ్రావం ఏమని తీసుకోవాలి? దావీదులాగా తీర్మానం తీసుకోవాలి. చదువు మొదటి కీర్తన, అక్కడ ఏమేమి ఉంది? నడవక, పాపుల మార్గం నిలవక, చోటున కూర్చుండక. ఇలాంటి తీర్మానం. దుష్టులు, పాపులు, అపహాసకులు, వీరు దేవుని దృష్టికి ఎంత అసహ్యులో, దేవుని దృష్టిలో ఎంత నీచంగా వీళ్ళ స్థితి ఉందో ఇక్కడ దావీదు యొక్క కీర్తనలోనే మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ 3 కేటగిరీలో మనం ఉండొద్దు. ఎప్పుడే కానీ ఈ 3 కేటగిరీలో మనం ఉండొద్దు. ఒకవేళ ఈ 3 కేటగిరీలో మనం ఉంటే దేవునందు ఆనందించే వారిగా మనం ఉండవు. ఇలాంటి తీర్మానం తీసుకోవాలా, మనం జీవించడం మొదలు పెట్టాలి. యవనస్తులమైన మనం దేవుని గురించి, దేవుని కాడి బయటకు, దేవుని యందు మారు మనసు పొంది జీవించేందుకు నేను చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు దేవుని యందు కట్టబడిన వారై దేవునికి మహిమకరంగా జీవించాలి అని అనుకుంటే వాళ్ళు సంపూర్ణంగా దావీదు వారి దేవుని పైన ఆధారపడి వాళ్ళు బ్రతుకుతారు. ఆ రీతిలో బ్రతుకుతూనే ఏమైతుంది? వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ప్రతి దీవెన యందు వాడు దీవింపబడిన వాడై దేవుని మహిమపరచేవాడిగా ఉంటాడు. వాడి దేశానికి ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, గొప్ప సేవకుడు కావచ్చు. దేవుడు వాడిని ఏ స్థితిలో పెట్టాలనుకుంటే ఆ స్థితిలో పెడతాడు. కానీ వాడు ఏం చేయాలి? ఫస్ట్ దేవునికి అనుకూలముగా దేవునిపై ఆధారపడి దేవుని మహిమపరచేవాడిగా ఉండాలి. అలాంటి వాడు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని క్రీస్తు కొరకు జీవించాలి. నేను మళ్ళీ మీ అందరూ చెప్తా ఉన్నాను. ఈస్టర్ ఎప్పుడు 18వ తారీఖు ఫిబ్రవరి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. ఎక్కడ? మన చర్చి. 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఉంటుంది. సాయంత్రము 7 నుంచి 8:30 వరకు. అలా 40 దినాలు ఉంటాయి. ఆ 40 దినాలు కూడా మీరు ఫాస్టింగ్ ఉంటే ఏప్రిల్ 5th ఈస్టర్, గుడ్ ఫ్రైడే వచ్చేసి 3rd మధ్యలో 4. ఈస్టర్ రోజు మీరందరూ సిద్ధపడి కలిగి 15 మంది అట్లీస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుని మహిమపరిచే వారిగా ఉండి దేవుని కొరకు బాప్తిసం మారు మనసు పొంది బాప్తిసం తీసుకునే వారిగా మీరు ఉన్నారు. వయసుతో సంబంధం లేదు. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు నా ఏజ్ 13 సంవత్సరాలు, 13 years.
13 సంవత్సరాలు నేను బాప్తీసం తీసుకున్నాను. బాప్తీసం తీసుకొని దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టినందుకే దేవుడు నన్ను ఇంత ఉన్నతమైన స్థానంలో ఒక సేవకునిగా నన్ను నమ్మి ఒక సంఘంలో నా చేతికి అప్పచెప్పింది. కాపరిగా నన్ను అభిషేకించిన. నా జీవితంలో జరిగిన ఇంత అద్భుతం కన్నా మీ జీవితంలో ఇంకా గొప్ప అద్భుతాలు ఆయన చేస్తారు. కాబట్టి నేను మీకు మంచి సూచన ఏమిస్తాను అంటే, మారు మనసు పొందాలి. మనం చేసే ప్రతి పాపం దేవుడితో ఒప్పుకొని మారు మనసు పొంది, అయ్యా ఇక నేను దుర్మార్గునిగా, పాపిగా, అపహాసకునిగా, నీచునిగా, నికృష్టునిగా నేను జీవించానయ్యా, నీ వలే నీ కొరకు నేను జీవించేవాడు ఉంటాను. నన్ను మార్చు, నా మైండ్ సెట్ మార్చు, నా హృదయాన్ని మార్చు, నా యొక్క ప్రవర్తనను మార్చు, నన్ను ఒక సాక్షిగా నిలబెట్టని ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు మనం బాప్తిసం తీసుకొని, దేవుడు నేను ఒక్కడే చెప్తాను బాబు, మీరు ముఖేష్ అంబానీని మించిపోవాలనుకున్నా, ఈ దేశంలో మీరు మించిపోవాలన్నా ఒకే ఒక మార్గం, దేవుని యందు నీతిగా న్యాయంగా మీరు జీవించడం మొదలు పెడితే దేవుడు నీ స్థానం ఎక్కడ, నేను ఏ స్థానం ఉంచాలని చెప్పేసి ఆయననే నిర్ణయం తీసుకొని ఆయనను ఒక ఆశీర్వాదం మన కొరకు పంపిస్తాం. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే లేఖనం సెలవిస్తా ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఉండాల్సింది ఏంటి అని అంటే, లోక స్నేహానికి దూరం ఉండాలా, పాపము చేయకుండా దేవుడి యొక్క మార్గంలో నడవాలా, అపహాసకులు పాపము చేసే వారి యొక్క చోటున మీరు ఉండకుండా వారి నుండి మీరు పారిపోయి క్రీస్తు దగ్గరికి మీరు రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఆనందించాలా, ఆయన వాక్యంలో ధ్యానించాలా. అప్పుడు దానిని బట్టి ఆయన ఇచ్చే దీవెనను మనం అందుకొని ఫలమిచ్చు చెట్టు వల్ల మనం ఉన్నాం. కాబట్టి ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, నీకు స్తోత్రములు. కృపామయుడ, దయామయుడ, దయాదాక్షిణ పూర్ణుడైన దేవా, నీకే స్తుతి స్తోత్రములు తెలియపరుస్తూ ఈ సమయం అందు ప్రభువా నీ కృపలో మమ్మల్ని నిలిపి మీరు మహిమ పొందిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఇక్కడున్న యవనస్తులను అందరినీ నీ చేతికి అప్పచెప్తున్నాను. ఈ సమయం అందు ప్రభువా, మరి యవనస్తులను అందరినీ మీరు తాకండి, ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి, మీరు మాట్లాడండి, నీ మహిమను నీ కృపను కనపరచండి. వచ్చిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. రాని వారిని కూడా ఒక ప్రభు నీ హస్తానికి అప్పచెప్తున్నాను. యేసు నామమున ప్రభు వారిని అందరినీ కూడా మీరు బ్లెస్ చేయండి. నీ కృపయందు ప్రభువా నిలిపి మరి దుష్టుల ఆలోచించకుండా నడవక, పాపుల మార్గంలో నిలవకయ్యా తండ్రి, అపహాసకుల వలె ప్రభు ఇక్కడ ఉన్న యవనస్తులు ఉండగా నీ అందు నీ వాక్యమందు ప్రభువా గొప్ప సావాసము కలిగిన వారై ఆనందించుచు నీ కొరకు జీవించే వారిగా ఇక్కడున్న వారిని అందరినీ కట్టుమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఒక సమయం ఇచ్చిన దేవునికి, అలాగే ఈరోజు లీడింగ్ చేసిన ప్రణీత్కి ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయం మళ్ళా ప్రణీత్కి అప్పచెప్తున్నాను. వాక్యం చెప్పిన పాస్టర్లకు వందనాలు. ఇప్పుడు మనందరం లేచి నిలబడినట్లయితే మన మధ్యలో ఉన్న సమాన వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాం. శోభాయేసే గొప్ప తండ్రి, గొప్ప తండ్రి ప్రభాయేసే, విన్న వాక్యాన్ని వదిలిపెట్టకుండా తండ్రి ప్రభాయేసే, చెవిలో విని వదిలిపెట్టే విధంగా కాకుండా తండ్రి ప్రభా, చెవిలో ఉండే విధంగా దయచేయం తండ్రి ప్రభాయేసే, మా వినిపిడిలో ఉండే విధంగా దయచేయం తండ్రి ప్రభాయేసే. మేము ఇప్పుడు వెళ్ళిన మా రాకలు ఒకరైన మీరు తోడు నీడగా ఉండండి తండ్రి ప్రభాయేసే. మీరే ప్రతి దానికి తోడు నీడగా ఉంటారని ప్రభాయేసే. అలాగే జరిగే ఆరాధన మీకే మంచిగా జరిగే విధంగా దయచేయమని నా ప్రియచుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి విన్నాను తండ్రి. ఆమేన్. మంచిది. ఆశీర్వాదం తీసుకున్నా. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము యవనస్తుల కూడికలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి సదా తోడుండి కాచి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్.